దాన్ని ఇప్పటికీ మళ్ళీ అబద్ధం గెలిచింది, మేము అభివృద్ధి చేసామంటే రెండోసారి కూడా మీరు అధికారంలోకి రానికి వీల్లేదు. ఎందుకంటారంటే ఏం చెయ్యనోడు చేస్తున్నాడంటే, ఉద్యోగాలు ఇయ్యనోడు నేను ఇచ్చినంటే, భూములు అమ్మినోడు నేను అమ్మలేదంటే, ధర్నా చౌకులు ఎత్తేసినోడు నేను ఎత్తేయలేదంటే, కుటుంబ పాలన చేసినోడు నేను చేయలేదంటే, ఇలా అవినీతికి పాల్పడ్డ కుటుంబం నేను చేయలేదని మీరు ఒకరే అంటే నేను ఏమంటానంటే, తినండి అన్న, మీరు పోరాటం చేసిరు అనుకో, తీసుకోరు ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో, ఓ ఎంతో కోటో 2 కోట్ల 1000 కోట్లు ఏంది, ఎందుకు ఇంత తప్పైంది, ఏం జరిగింది రాష్ట్రం లోపల, ఎక్కడ నిర్మించిన మీరు గురుకులాలు, ఎక్కడ నిర్మించిన మీరు విద్యాలయాలు, ఎక్కడ కట్టిన మీరు క్రీడా ప్రాంగణాలు, అంటే మీరు తక్కువ అంటే 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఒక దవాఖాన కట్టరానా, మీరు డాక్టర్లను రిక్రూట్ చేయరానా, మీరు అబద్ధాలు గెలిచినాయంటే మీరు తెచ్చిన అప్పులకు మీరు చేసిన అభివృద్ధికి ఎక్కడ పొంతన లేదు. మీ పాత మీ ఆస్తులకు ఇప్పుడున్నటువంటి ఆస్తులకు ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తేడా వచ్చి మీరు అందినంత సంపృష్టిగా దోచుకున్నారు. కాబట్టి మీరు ఇంకా అబద్ధాలను నమ్మిరని మళ్ళీ అనకండి. నేనేమంటున్నా అంటే రీగ్రేట్ అవ్వండి, మీరు చేసిన తప్పులను మేము సరిదిద్దుకుంటాం, ఉద్యోగస్తుల యొక్క పొట్టగొట్టడం మేము చేసిన తప్పు అని ఒప్పుకోండి, ఈ రాష్ట్రంలో నిర్బంధాలకు గురి చేయడం మేము చేసినటువంటి తప్పు అని చెప్పి ఒప్పుకోండి, ఫామ్ హౌస్లో వండడం మేము చేసిన తప్పు అని ఒప్పుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూడండి, మీరు ఇచ్చిన రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్లు ఏమనకుండా ఈ రాష్ట్రము 6,71,000 కోట్ల అప్పుల్లో ఉన్న మీరు 10 సంవత్సరాల్లో 10 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. 40 కిలోమీటర్లు ఉన్నటువంటి టికెట్ 100 రూపాయలు దాటిపోయింది. ఇలా 100 కిలోమీటర్లు ఉన్నటువంటి జర్నీ తెలంగాణ రాష్ట్రం లోపల రూపాయి లేకుండా పాలన, ఇలా రూపాయి లేకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారంటే ఇంతకన్నా సర్వ స్వాతంత్రం ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పి ప్రజలందరూ అనుకోవట్లేదా? విద్యుత్తు వస్తూ ఉండే, మీరు విద్యుత్తే రాదన్నారు. అంటే సమిష్టిగా ప్రజలు ఒకసారి చూస్తే విద్యుత్ వ్యవస్థలన్నీ 1,00,000 కోట్ల అప్పుల్లోకి విద్యుత్ వ్యవస్థలు మునిగిపోవడం, కాళేశ్వరం అనేది వాటర్ ఇవ్వకుండా మాకు కాసుల అంటే భారాన్ని రాష్ట్రం మీద మోపడం, ఒక ముఖ్యమంత్రి ఇంజనీర్లకు డబ్బిచ్చి వాళ్ళ సలహాలను వాళ్ళని కూర్చునబెట్టి ఎట్లా అభివృద్ధి చేస్తారని వాళ్ళని అడగాల్సినటువంటి కేసీఆర్ వాళ్ళకే ఈయన సలహాలు ఇవ్వడం ఎక్కడ జరుగుతుందా? ఒక ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్. ఒక పైలట్ ఫ్లైట్ నడుపుతూ ఉంటాడు. కేసీఆర్ నాకు తెలివైన ఇట్లా పోతే మీరు పక్క జరుగు, నేను నడుపుతుంటే ఉంటుంది ఆ ఫ్లైట్, ఇక్కడ పెట్టుర్రి, ఎత్తిపోయిర్రి, కూర్చొని పోయిర్రి, సరే పూసినాం అనుకో, ఇంజనీర్ల సహాయం లేదు మీకు కాదు. మీరు వాళ్ళకు సర్వ స్వతంత్రాలు ఇవ్వకుండా మీరు మీద పడిపోవడానికి కారణం ఏంటంటే మీరు ఏదో తెలివితేటలు ఉన్నట్టు ప్రదర్శించారు. అలా అందులో ఎంత ముంచినా ఎంత చేసినా ఎవడు అడిగేతో లేడు. చుట్టుముట్టు కోటరి గ్యాంగు రిటైర్డ్ ముసలి నక్కలను పనులు ఊసిపోయి పనులు పెట్టుకున్న వాళ్ళందరినీ పెట్టుకొని ముసలి నక్కలు పెట్టుకొని అవినీతి పనులు పెట్టుకొని అడ్డగోలుగా మీరు అరాచకంగా రాష్ట్రాన్ని ఏలిరు. కాబట్టి కొంచెం మీకు దెబ్బ తగిలింది. వాస్తవానికి ఈ దెబ్బ మీకు ఊహించిన దెబ్బనే, మేము ఊహించిన దానికన్నా చాలా చిన్న దెబ్బనే తగిలింది. మీరు అఫ్కోర్స్ మీరు 47% మీరు ఉన్నారు, 47% ఉన్న మీరు 30%కి పడిపోయారు. 15%, 20%, 18% ఉన్న కాంగ్రెస్ ఇలా 35%కి వెళ్ళిపోయింది, 38%. ఎక్కడ మీరు అంటే మీరు ఎంత పడిపోయారు, వీళ్ళు ఎంత ఎదిగారు అంటే చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి చాలా పబ్లిక్ లోపల చాలా తేడా వచ్చింది. మీరు ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పులు ఏంటివైతే ఉన్నాయో అవి ఇప్పటికీ ఒప్పుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక 2-3 మీరు 10 ఏళ్ళల్లా ఏమి చేయకుండా ఉత్తదే నీళ్ళు ఇచ్చిన, ఇంటింటికి మంచినీళ్ళు రాష్ట్రం దేశంలో ఉందా అధ్యక్ష? ఒకటి ఇది. ఇంకేందా వీళ్ళు చెప్పేది? కేసీఆర్ కరెంట్ ఇస్తాడు, కేసీఆర్ ఉన్నాడంటే కరెంట్, ఈ రెండే మీరు చేసి ఏమీ లేదు. ఒక రైతు బంధుతోని కూడా 3, ఒకటి కరెంటు, ఒకటి రైతు బంధు, మంచినీళ్ళు, ఈ 3 పేరు చెప్పి 25 లక్షల ఎకరాల భూములు ఖతం చేసిర్రు.
10 ఏళ్ళు ఉద్యోగస్తులను వాళ్ళ బతుకులతోని చింద్రం చేసి ఆడుకున్నారు. ఇంకా అది చాలదన్నట్టు తన కుటుంబం మొత్తము ఇలా అన్ని పదవులు అనుభవించి ఆరాంగా ఉన్నటువంటి మీకు ఎలాంటి పికర్ లేదు. అప్పుడప్పుడు మాట్లాడకపోతే మంది ఏమనుకుంటారో అని మీరు మాట్లాడే తప్ప మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన మీకు గుర్తింపు ఉంటుందని కాదు. ఒక 10 ఏళ్ళైనా ఒక 20 ఏళ్ళైనా మీరు చేసినటువంటి చరిత్రహీనమైన పని ఏ రాజకీయ పార్టీ చేయదని నేను భావిస్తా ఉన్నా.